హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక మంచి అప్డేట్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే గనక మార్చ్‌లో మెగా డీఎస్సీ అని చెప్పేసి జూన్ నాటికి పాఠశాలలో కొత్త టీచర్లు చంద్రబాబు గారే స్వయంగా చెప్పడమే జరిగింది. సో, దీనికి సంబంధించి కంప్లీట్‌గా మనమైతే డిస్కస్ చేద్దామండి. సో, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. చాలా ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉండబోతుంది. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. యాహ్! వితౌట్ ఎనీ వేస్టింగ్ టైమ్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనమైతే చూస్తే గనక స్పీడ్ పెంచేద్దామని చెప్పేసి 8 నెలల కృషితో మంచి ఫలితాలు. ముఖ్యమంత్రి కీలక సమయంలో అలసత్వం కుదరదు, అధికారులతో కొత్తగా ఆలోచించాలి. సో, దీంట్లోనే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరైతే గమనించవచ్చు. మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్, జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా అయితే ఆయన మెన్షన్ చేశారు. ఆయన దాని గురించి కూడా మాట్లాడమే జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 1 నుంచి కొత్త పాస్ పుస్తకాలు, 2026 జూన్ నాటికి 5 లక్షల ఇల్లు, ఇక ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్లోనే, దారిలో పడని పోలీసు అని చెప్పేసి అవుతుంది. సో, మనమైతే డిఎస్సికి సంబంధించిన టాపిక్ గురించి అయితే ఇప్పుడైతే కంప్లీట్గా చూద్దామండి. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే కనుక మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే జీవో జారీ చేశామని, జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించింది. సో, మీరైతే ఎవరు కూడా ఇక ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. విద్యాశాఖ నుంచి అదేవిధంగా సీఎం గారి నుంచి అఫీషియల్గా స్టేట్మెంట్ అయితే వచ్చినట్టే. జూన్లో అయితే జూన్ జూలై నాటికైతే కంప్లీట్గా పోస్టులు అనేవి భర్తీ చేశామని, అదేవిధంగా మార్చ్లో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మంగళవారం నిర్వహించిన కార్యదర్శుల సమావేశంలో విద్యాశాఖపై ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వారే స్వయంగా ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పడం అయితే జరిగింది. జీవో 117కు త్వరలో ప్రత్యామ్నాయం తీసుకొస్తామన్నారు. బట్ ఈ జీవో 117 అన్నది అందరి పాలిట పెద్ద తలనొప్పిగా అయితే మారింది. ఎందుకంటే పాఠశాల నుంచి తీసివేయడమే జరుగుతుంది. సో, తద్వారా ఉపాధ్యాయ మిగులు అనేది కూడా కొంచెం ఏర్పడుతుంది. సో, దాన్ని ప్రభుత్వం ఎలా భర్తీ చేస్తుంది. బట్ ఇక్కడ మెన్షన్ చేశారు 16,347 పోస్టులు అని చెప్పి. మరి దాని పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. గతంలో టీచర్లకు 45 రకాల యాప్లు ఉండేవని, వాటిని ఒక్క యాప్లో మార్చామని వివరించారు. త్వరలో టీచర్ బదిలీల చట్టం తీసుకొస్తామని, అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లు పెడతామని చెప్పారు. వీసీల నియామకం తర్వాత రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు ఏకీకృత చట్టం అమలు చేశామని శశిధర్ పేర్కొన్నారు. ఇక్కడ ఇంకొకటి కూడా గమనించవచ్చు మీరు. టీచర్ల బదిలీకి సంబంధించి కూడా చట్టం అనేది తొందరగా వస్తే కనుక అది చాలా బాగుంటుంది. ఎందుకంటే బదిలీ అయ్యేవారు బదిలీ అవుతారు, అండ్ అదేవిధంగా రిటైర్మెంట్ అయ్యేవారు రిటైర్మెంట్ అవుతారు. సో, తద్వారా ఇంకా ఖాళీలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పొచ్చు. డిఎస్సికి సంబంధించి కూడా మనం మాట్లాడితే. సో, ఇదండి అప్డేట్ అయితే ఇందులో అయితే మెన్షన్ చేశారు. స్పీడ్ పెంచేద్దామనే దాంట్లో ఈ టాపిక్స్ పైన అయితే కవర్ చేయడం అయితే జరిగింది. సో, అందరూ కూడా అభ్యర్థులు ఎవరైతే డిఎస్సి కోసం అయితే ఎదురు చూస్తున్నారో, సో మీరు ఎలాంటి నిరాశ చెందాల్సిన అవసరం అయితే లేదు. తప్పకుండా జూన్ జూలై నాటికి పోస్టింగ్స్ అనేవి కంప్లీట్ చేశారు. ఈ మార్చ్లోనే నోటిఫికేషన్ కూడా రావడమే జరుగుతుంది. నేను నిన్న కూడా చెప్పాను, పాసిబిలిటీస్ అయితే 2 ఉన్నాయి. ఒకటి వర్గీకరణకు సంబంధించి, అండ్ అదేవిధంగా ఎమ్మెల్సీ కోడ్. ఈ 2 కూడా మార్చ్ లోపే ముగిసిపోతాయి కాబట్టి నివేదిక కూడా ఈ మంత్ ఎండింగ్లోనే ఇస్తారు. సో, తప్పకుండా మార్చ్లోనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. కుదిరితే మార్చ్ ఎండింగ్లోనే ఎగ్జామ్ లేదా ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. సో, వన్స్ ఫీజు కూడా చెప్పారు విద్యాశాఖ మంత్రి గారు కూడా. వన్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశాక 15 to 1 monthలోనే దానికి సంబంధించి ప్రక్రియ అనేది పూర్తి చేస్తామంటే, పోస్టింగ్స్ కాకుండా మిగతా ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎగ్జామ్ అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో, మంచిగా ప్రిపేర్ అవ్వండి గైస్. ఓకేనా? అప్డేట్ అయితే ఇది. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినంత సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అప్డేట్స్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.